నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణి భాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని. మే 1వ తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా. గురుడు అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు. ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి, మేషం, కర్కాటకం, లేకపోతే తుల, లేకపోతే మకరం, ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ. కర్కాటక సంక్రమణం దక్షిణాయనం, మకర సంక్రమణం ఉత్తరాయణం, అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం, మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం, చాలా ప్రాశస్త్యమైనటువంటి రోజులు. అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు. మరలా అటువంటి ప్రాశస్త్యం కలిగిందే గురుడి యొక్క మార్పు. ఈయన ఇప్పుడు మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం 2వ పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది. ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ నదిలో ఎప్పుడెప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేరీ నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది. అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్త్యం ఉంటుంది. అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు. ఇప్పుడు గురుడు ఉన్నారు, యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు. ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు. గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని. సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా, గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్న సంతానం అనేటువంటిది కూడా ఆలస్యం అవుతుంది. నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది. ఎప్పుడు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట, సరిగ్గా 1 గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక 2వ పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు. ఆ స్నానం చేయడం అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని, ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో 12 రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ 12 రోజుల పాటు ఆ నదికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అందులోనూ అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు. అనగా ఏదైనా ఒక నదికి గాని, పుణ్యనదికి గాని, పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది. అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ప్రయోజనం ఉండదు. ఎలా సంకల్పం చెప్పుకోవాలి? ఉదాహరణకి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమనో, లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి. అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం, మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలసి ఈశాన్య ప్రదేశే అంటాం. అలాగే అక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి. అలా ఏదైనా ఒక బ్రాహ్మడు అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది, శాస్త్రోక్తంగా జరుగుతుంది. అఘమర్షణము అన్నారు. అంటే పాపాలని పోగొట్టేటువంటి స్నానము. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఉందా? ఉంటుంది. ఏదైనా మంతడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ప్రవృత్తి ఉన్నారు. వాళ్ళు ఆ నీళ్లు పోసుకోవచ్చు, సంకల్పం చెప్పుకోవచ్చు. ఏదైనా ఆ నీళ్లకి 12 రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు. అద్భుతం. ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం. అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు? మరి ఏమైనా వక్రగతి ఏమైనా ఉందా ఆయనకి? ఇత్యాది విషయాలు. అలాగే ద్వాదశ రాశులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు. మరి సింహరాశి వారికి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి 10th ప్లేస్ లో ఉంటూ? 10వ స్థానం చాలా పెద్ద కేంద్ర స్థానం. కేంద్రంలో గురుడు ఉండడం అనేటువంటిది అది మంచిది కాదు. ఒరిజినల్ గా లగ్న చాలా మంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి గోచారం వేరు, జాతకం వేరు, ముహూర్త ప్రకరణం వేరు. లక్షమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి అంటుంది ముహూర్త భాగం. జాతకంలో దశమ మందిర గేచ బృహస్పతో తురగరత్న విభూషిత మందిర, పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి ఇళ్లలో ఉండడానికి
వాళ్ళంత గొప్ప వృత్తులు చేస్తారు, అంత గొప్ప ముద్రణాధికారం ఉంటుంది, ప్రజాకర్షణ ఇవన్నీ ఇస్తారు, కానీ గోచారంలో ఇవ్వరు. ఇందాక మీరు చెప్పింది గ్రహచారం. ఇందాక సరే దాని పేరు గ్రహచారం అన్నా జాతకం అనుకో, అదే జాతకం, అదే గ్రహచారం అందరికీ అర్థమయ్యేలాగా. గోచారం. సో మూడిటికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ గోచారం అనేటువంటిది ఏం చెప్తోంది దశమంలో? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నాడు. అనగా దశమ కేంద్రంలో గురుడు ఉండడం వల్ల మరి ఇదివరకు భాగ్యంలో ఉన్నారు, ఇప్పుడు ఏదైనా ఒక మంచి సింహరాశి వారు గత సంవత్సరంగా సస్టైన్ అవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ పూర్వ పుణ్యం వాళ్ళని కాపాడుతోంది. ఆ గురు బలమే వీళ్ళని ముందుకు నడిపించింది, మిగతా ఏ గ్రహాలు బలంగా లేవు. ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే అష్టమ రాహు దోషం ఒకటి, గురు బలం లేకపోవడం ఒకటి, శని సప్తమంలో ఉండడం, మూడు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థానాలు. గురుబలం తగ్గిపోవడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం, అక్కర్లేని భయాలు ఎక్కువగా ఉంటాయి. ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతుందేమో, లేదా ఏదైనా భవిష్యత్తులో మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, ఇలా నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఎక్కువ వస్తాయి. అలాగే దశమం వృత్తికి సంబంధించినటువంటి స్థానం, అందులో గురుడు ఉండడం వల్ల ఏమవుతుంది? కారకో భావనాశాయ అంటుంది శాస్త్రం. ఆయన వృత్తి కారకుడు. ఎప్పుడైతే అందులో ఉన్నారో ఉద్యోగపరమైనటువంటి చికాకులు లేదా సమస్యలు లేదా ఒత్తిడి లేదా ఉద్యోగంలో పై అధికారులతోటి సమస్యలు, తోటి ఉద్యోగస్తులతోటి సమస్యలు, ఇలా ఎప్పుడూ నిరంతరం కూడా అసలు ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రాదు, ఆ రకమైన మైండ్ సెట్. అలాగే ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేద్దాము, ఇలా సవ్యంగా వెళ్తూ ఉన్నటువంటి దాన్ని వక్రద పట్టించడం అంటారు. బుద్ధి కర్మానుసారిని, ఆ కర్మ ఫలితమే గురుడి కర్మస్థానంలో ఉండే ఇస్తున్నాడు. అందువల్ల ఎప్పుడు కూడా సింహరాశి వారు ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఉద్యోగం చేస్తున్నవాడు ఉద్యోగమే చేయాలి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామన్న ఆలోచన వచ్చింది అంటే అది మన పతనానికి కారణమవుతోందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు ప్రయోగాలు చేయకూడదు, ఈ సంవత్సరం అసలు చేయకూడదు. కాబట్టి ప్రయోగాలు చేయకుండా మెల్లిగా ఏదైతే మన జీవన విధానం ఉందో దాని ద్వారానే ముందుకు వెళ్ళాలి తప్పితే ప్రయోగాలు చేయడం కానీ, ఉద్యోగాన్ని సడన్ గా వదిలేయడం కానీ, కొత్తగా వ్యాపారాలు పెట్టడం కానీ, లేదా వ్యాపారంలో భయంకరమైన మార్పులు చేయడం కానీ చెయ్యకూడదు. ఇందులో ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత అన్నారు. అందువల్ల ఏదైనా మనం ముందుకు వెళ్ళాలి అంటే గురువు గారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. మరి పొందాలంటే ఏం చేయాలి? గురువు అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన మార్గాలు గురు జపం. బృహస్పతి అతయదర్యో అర్హ విభాతి అంటుంది వేదంలో మూల మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని 16,000 సార్లు జపం చేయించుకుని దానాలు అవి ఇచ్చుకోవడం, దశాంశం తర్పణం తద్దశాంశం విప్రభోజనం అన్నది శాస్త్రం. ఆ ప్రకారంగా గురు జపాలవి చేసుకుని దానాలవి ఇచ్చుకుంటే ఈ సింహరాశి వారికి గురుబలం కొంత పెరుగుతుంది. ప్రత్యేకించి గురువారం నాడు నియమనిష్టలతోటి ఉండాలి. పసుపు రంగు దుస్తులు ధరించకూడదు, శనగలు దానం చేయడము, పసుపు రంగు పళ్ళు దానం చేయడము, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడము, అలాగే ఏదైనా ఇతిహాసాది గ్రంథాలను దానం చేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది. అద్భుతం. అలా పెరిగి డెఫినెట్ గా ఇప్పటిదాకా అద్భుతమైనటువంటి పీరియడ్ ఏంటి సడన్ గా మారిపోయింది అని ఒక ఇంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండవాలి, జాగ్రత్తగా ఉండి ఇండికేషన్ ఇస్తోంది కాబట్టి గ్రహం ఖచ్చితంగా పరిహారాలు పాటించుకుని ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.